హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీపీ టేస్టీ అడ్డా. మనం పొటాటోతోనే చాలా రెసిపీస్ అయితే చేసుకుంటాం కదా. ఇది వచ్చేసరికి పొటాటో పకోడీ అండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసరికి ఒక 2 పొటాటోలు అయితే తీసుకుంటున్నాను. ఈ బంగాళదుంపల్ని 2 చక్కగా తొక్క తీసేసి వాటిని నీటిలో అయితే వేసుకోవాలండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా తొక్కంతా చక్కగా పీల్ చేసేసి వాటర్లో అయితే వేసేసుకుందాము. అలా వేసుకున్న వాటిని చూసారు కదా, ఇలాగ ముందు చిప్స్ లాగా అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, థిక్నెస్ అనేది ఈ మాదిరిగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, ఈ మాదిరిగా ఉండాలి. ఇలాగా చక్కగా బంగాళదుంపలన్నిటిని కట్ చేసుకొని మళ్ళీ వీటిని ఒక దొంతులాగా అయితే పెట్టుకొని వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకుంటాం కదండి, ఆ షేప్లోకి వచ్చేలాగా సన్నంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ థిక్నెస్కి ఆ వెడల్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, క్యూబ్స్ లాగా. ఇలాగా మొత్తం అన్నిటిని చక్కగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లోనైతే కడుక్కోవాలండి. చూసారు కదా, వాటర్లో వేసుకుంటే అందులో ఉన్న స్టార్చ్ అంతా బయటకు పోయి మనకి చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది మనకి పొటాటో అనేది. ఇదంతా వాటర్ అది పిండేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న దాంట్లోనే మనం కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. మనం పొటాటో క్వాంటిటీని బట్టి కారం కూడా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం వాటికి పట్టించండి ముందు. అలా పట్టిస్తే స్పైసీ అనేది దానికి ఊరుతుంది అనమాట. ఇది వచ్చేసరికి గోధుమ పిండి ఒక హాఫ్ కప్ అయితే వేసుకోండి. ఫుల్ కప్ వేసుకోవద్దు, స్టార్టింగే హాఫ్ కప్ వేసుకున్న తర్వాత బాగా కోటింగ్ అయిన తర్వాత ఇంకా మీకు ఉండలాగా రాకపోతే అప్పుడు కొంచెం పిండి అయితే వేసుకోండి. కానీ లేకపోతే చూసారు కదా, చక్కగా అలా ఉండలాగా రింగ్స్ లాగా బాల్స్ లాగా వచ్చేస్తాయి మనకి. ఆ మైదా పిండి అంటుకొని చక్కగా ఉండలాగా అయితే తయారవుతుంది. అలాగా ఆయిల్ అయితే పెట్టుకొని చక్కగా ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈవినింగ్ పూట పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగితే మాత్రం తప్పకుండా ఇవి చేసి పెట్టండి. టమాటా సాస్తోని చాలా బాగుంటుంది. చూసారు కదా, క్రిస్పీగా అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మిగిలినవి కూడా మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే మీరు సైజ్ అనేది చిన్నది తగ్గించుకోండి. అలా చేసినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరీ పెద్ద సైజ్ అయితే ఏమవుతుందంటే లోపల మెత్తగా అయిపోయి ఉడుకుతుంది అనమాట. అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే చిన్న బాల్స్ అయితే మీకు క్రిస్పీగా అయితే వస్తాయి. ఇంకా ఫైనల్గా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఈవినింగ్ టైం అప్పుడు మాత్రం స్నాక్స్కి అద్భుతంగా ఉంటుంది. టీ టైంలోని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, యమ్మీ యమ్మీ క్రిస్పీ పొటాటో పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి.